హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. ఆసరా చేయూత పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా ముఖ్య గమనిక. ఈ వీడియోలో మనమైతే ఈ ఆసరా చేయూత పెన్షన్లకి సంబంధించినటువంటి అప్డేట్ విషయాన్ని అయితే మాట్లాడుకోబోతున్నాం. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి. ఆ తర్వాత వచ్చే హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇవ్వండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కాంగ్రెస్ రాష్ట్ర పెద్దలు ఆనాటి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి గారు అయితే ఈ యొక్క గ్యారంటీ కార్డులని ఎలక్షన్ మేనిఫెస్టోలో భాగంగా రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే ఇందులో భాగంగా చేయూత ఆసరా పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో వృద్ధులు కానివ్వండి, వితంతువులు కానివ్వండి, వికలాంగులు కానివ్వండి, బీడీ వర్కర్లు కానివ్వండి, ఒంటరి మహిళలు కానివ్వండి, కల్లుగీత కార్మికులు కానివ్వండి, చేనేత కార్మికులు కానివ్వండి, ఎయిడ్స్ బాధితులు కానివ్వండి, పైలేరియా డయాలసిస్ పేషెంట్లు కానివ్వండి, వీరందరికీ కూడా మేము 4,000 రూపాయలు పెంచినటువంటి ఈ యొక్క పెన్షన్స్ని ఇస్తాము. మేము అధికారంలోకి రాగానే వెంటనే నెల లోపలనే 100 రోజుల లోపలనే ఈ యొక్క హామీలని నెరవేర్చుతాము అని చెప్పేసి కాంగ్రెస్ గ్యారంటీ కార్డులని ఎన్నికల మేనిఫెస్టో సందర్భంగా రిలీజ్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా వికలాంగులకి 6,016 రూపాయలు కూడా పెంచి ఇస్తాము అని చెప్పేసి రాష్ట్ర పెద్దలు కాంగ్రెస్ చీఫ్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అయితే ఆనాడు ప్రచారంలో భాగంగా చెప్పడం జరిగింది. అయితే అనుకున్న విధంగా వారి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల కాలం పూర్తయింది. ఆనాటి పిసిసి చీఫ్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కూడా కావడం జరిగింది. అయినప్పటికీ ఇప్పటివరకు ఏ ఒక్క హామీ అంటే వీరికి ఇస్తానని చెప్పినటువంటి 4,000 రూపాయలు కానివ్వండి, వికలాంగులకు ఇస్తానని చెప్పినటువంటి 6,000 రూపాయలు కానివ్వండి, అదేవిధంగా కొత్త పెన్షన్స్ ఇస్తామని చెప్పినటువంటి ఆ హామీ కానివ్వండి, ఏది కూడా ఈ పెన్షన్దారులకి సంబంధించి నిలబెట్టుకోలేదు. ఇప్పటికైనా ఈ పెన్షన్దారులకి సంబంధించినటువంటి హామీని నిలబెట్టుకుంటారా లేదా అని చెప్పేసి మనకి హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని అయితే నిర్వహించడం జరిగింది. ఈ వివరాలలోకి వెళ్ళినట్టయితే దివ్యాంగుల పెన్షన్ని రూపాయలు 6,000కి, వృద్ధుల పెన్షన్ని 4,000కు పెంచాలని డెవలప్మెంట్ సొసైటీ ఫర్ ద డెఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వల్లభనేని ప్రసాద్ భారతి డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద బుధవారం మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివ్యాంగులకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించాలని అడగడం కూడా జరిగింది. వీరికి సంబంధించి కొత్త పెన్షన్లు, అదేవిధంగా ఈ పెన్షన్ల పెంపుదల కార్యక్రమాలు చాలా రోజులు గడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా వీరికి పెంచాలి అని చెప్పేసి ధర్నా కార్యక్రమాన్ని వీరైతే నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ధర్నా పైన ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పెంచితే బాగుంటుంది అని చెప్పేసి మన ఛానల్ తరపున కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు ఆసరా చేయూత పెన్షన్లకి సంబంధించినటువంటి టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.